గ్లాసు కొత్త బియ్యం అయితే గ్లాసు వేసుకోండి అన్నమాట. ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో బగారా రైస్ చేసుకునే విధానం చూద్దాం. ఇది తెలంగాణ స్పెషల్. ఇప్పుడు బాస్మతి రైసు ఈ గ్లాస్తో 2 తీసుకున్నాను. పాత బియ్యం ఇవి నానేసుకోవాలి. 1 గంట నానేసుకొని ఇప్పుడు వడేసుకున్నాను. ఎర్రగడ్డలు, పెద్ద ఎర్రగడ్డ 1, పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. అందులో పట్ట, మొగ్గ, యాలక్కాయలు వేసాను. మిరియాలు ఒక 5 వేసాను. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి చాలా బాగుంటుంది. ఏ కూరలోకైనా బాగుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. షాజీరా వేయాలి. ఇది ఖచ్చితంగా ఇదే టేస్ట్ బాగా. షాజీరా వేసాక ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 పెద్ద స్పూన్ వేసుకున్నాను. ఇది కొంచెం వేగాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాము. ఇప్పుడు మనం వడేసుకున్న బియ్యాన్ని వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి. గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది. గరం మసాలా పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాక 1 గ్లాసు బియ్యము, 1 గ్లాసు నీళ్ళు. 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు నీళ్ళు అంటే 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు 1 విజిల్ పెట్టుకోవాలి. విజిల్ వచ్చాక అట్టే ఉండిచ్చేసి తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలాగా బాగా ఉడికిపోయి పొడి పొడిగా బాగుంటుంది. రైసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఓసారి చేసుకొని ఇలా చూడండి. మనము ఉల్లగడ్డ, కోడిగుడ్డు కూర చేసుకునే విధానం చూద్దాం. 3 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. 1/4 కేజీ ఉల్లగడ్డలు తీసుకొని ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాను. 1 గంటి ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డలు, పట్ట, మొగ్గ, 1 యాలక్కాయ వేసుకున్నాను. ఈ ఎర్రగడ్డలు బాగా యాగనివ్వాలి. 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఇవి బాగా యాగనిచ్చి ఇప్పుడు కొత్తిమీర వేసాను. టమాటాలు వేసి ఇవి బాగా మెత్తపడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. 2 స్పూన్లు. పచ్చిమిరపకాయలు కూడా 2 చీలికలు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేసాను. ఇప్పుడు బాగా వేగాక పసుపు 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు మిరప్పొడి, వేయించిన జీలకర్ర పొడి 1 చిన్న స్పూను, ధనియాల పొడి 1 స్పూను వేయించుకొని బాగా యాగనిచ్చి సాల్ట్ వేసుకుందాము. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 పెద్ద గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇది బాగా ఉడికేటప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లగడ్డలు ఇందులో వేసేసుకోవాలి. బాగా గలబెట్టి ఇది కొంచెం ఉడకనిచ్చి ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాము. ఈ కూర చాలా బాగుంటుంది. టిఫిన్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది ఇది. ఇప్పుడు కొంచెం ఉడకనిచ్చి దింపేద్దాము. అంతే, రెడీ.